ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. లంగ్ క్యాన్సర్ అంటే ఒక డేంజరస్ క్యాన్సర్. అది అన్ని బాడీ పార్ట్స్ లో ఉండే క్యాన్సర్ల కన్నా లంగ్ క్యాన్సర్ కొద్దిగా ఎక్కువ డేంజరస్ అంటాము. దీని లక్షణాలు యూజువల్ గా దగ్గు రావడం, దగ్గు అంటే చేంజ్ ఇన్ కాఫ్ కానీ దగ్గు ప్రొలాంగ్డ్ దగ్గు కానీ, దగ్గితే రక్తం పట్టడము, వెయిట్ లాస్ ఉండడము, సో ఆకలి తగ్గిపోవడము, చెస్ట్ పెయిన్ రావడము, ఆయాసం రావడం. సో ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే లంగ్ క్యాన్సర్ ఉండొచ్చేమో. ఈ లక్షణాలు వేరే, ఇవన్నీ సింప్టమ్స్ వేరే దాంట్లో కూడా ఉంటాయి, కానీ ఈ లక్షణాలు ఉంటే ఒకసారి డాక్టర్కి వెళ్ళి ఒక చెస్ట్ ఎక్స్రే తీయించుకోవడమో లేకపోతే సిటీ స్కాన్ తీయించుకోవడమో చేయాలి. లంగ్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమి లేవండి. ఎక్కువ శాతము ఒక కారణం అంటూ చెప్పాలంటే స్మోకింగ్ అని చెప్తాం. స్మోకింగ్ ఒకటి, పొల్యూషన్ కూడా, కొన్ని కెమికల్స్, ప్లాస్టిక్స్, కొన్ని బెంజిన్ ప్రోడక్ట్స్, వీటి వల్ల లంగ్ క్యాన్సర్ ఎక్కువ కామన్ గా ఉంటుంది. బట్ క్యాన్సర్ రావడానికి అనేక ఇన్హలేషనల్ డస్ట్ ఉంటాయి, చాలా కాంపౌండ్స్ ఉంటాయి, చాలా చాలా కారణాలు ఉంటాయి. కానీ ఎక్కువ శాతము స్మోకింగ్ చేసే వాళ్ళలో ఉండేది క్యాన్సర్ తోడ్పడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం స్మోకర్స్ లో ఉంటుందండి. నాన్ స్మోకర్స్ లో కూడా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది విమెన్, ఆడవాళ్ళు చూస్తూ ఉంటాం ఇదంతా. సో నాన్ స్మోకర్సే ఉంటారు వాళ్ళు. ఎలా డయాగ్నోస్ చేయాలి అంటే ఎక్స్రే ఒకటి, సిటీ స్కాన్ ఒకటి. సిటీ స్కాన్ తర్వాత ఒకవేళ ఏమన్నా గడ్డలు కానీ ఏమైనా కనపడితే దాన్ని బయాప్సీ చేయడం కానివ్వండి. ఎఫ్ఎన్ఏసి అంటే సైటాలజీ, అంటే నీడిల్ పెట్టి ఒక శాంపుల్ తీయడము దాంట్లో నుంచి. సో తర్వాత పెట్ స్కాన్ ఒకటి చేయాల్సి వస్తుంది. పెట్ స్కాన్ ద్వారా ఏంటంటే మనకి ఎంత స్ప్రెడ్ అయిందనే తెలుస్తుంది, ఏ స్టేజ్ లో ఉందనే తెలుస్తుంది. సో వీటి ద్వారా మనము డయాగ్నోస్ చేయొచ్చండి. సో ట్రీట్మెంట్కి వస్తే లంగ్ క్యాన్సర్ లో టైప్ ని బట్టి ఉంటుందండి. ఇది నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అనే రెండు మేజర్ టైప్స్ ఉంటాయి. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ చాలా డేంజరస్ క్యాన్సర్. నాన్ స్మాల్ సెల్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. స్క్వేమస్ సెల్ అని, అడినోకార్సినోమా అనేది రెండు మెయిన్ టైప్స్. అవి స్క్వేమస్ సెల్ యూజువల్ గా స్మోకింగ్ తో రిలేటెడ్ ఉంటుంది. దానికి ఒకవేళ లోకలైజ్డ్ అంటే తక్కువ స్టేజ్ లో ఉంటే పార్ట్ తీసేసి టోటల్ క్యూర్ చేయొచ్చు. సో ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ టోటల్ క్యూర్ ఉంటుందండి. దాంతోపాటు కొద్దిసార్లు కీమో ఇస్తారు, ఒక 2-3 సెషన్స్ కీమో ఇస్తారు ఎర్లీ స్టేజ్ లో, అది కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. చాలా మందికి స్టేజ్ 1 క్యాన్సర్ వాళ్ళు సర్జరీ చేసిన తర్వాత, కీమో ఇచ్చేసిన తర్వాత దే ఆర్ సర్వైవింగ్ ఫర్ మోర్ దెన్ 5 to 10 years. సో అలాంటి స్టేజ్ 1 క్యాన్సర్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ స్టేజ్ దాటిన కీమోథెరపీలు ఉంటాయి, రేడియోథెరపీ ఉంటుంది, అంటే రేడియేషన్, కరెంట్ పెట్టడం. సో ఇవి కూడా ఒక పద్ధతులు. అడినోకార్సినోమా అనే టైప్ లో అయితే ఎర్లీ స్టేజ్ లో అయితే మళ్ళీ సర్జరీనే ఉంటుంది. దానికి తోడు కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి. ఈ క్యాన్సర్ లో కొన్ని సెల్స్ లో మ్యూటేషన్స్ అని టెస్ట్ చేస్తాం, ఎస్పెషల్లీ అడినోకార్సినోమాలో. ఈ అడినోకార్సినోమాలో ఆ మ్యూటేషన్ ఉన్న సెల్స్ ఏమన్నా ఉంటే ఆ మ్యూటేషన్ కి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి. సో దాన్ని టార్గెటెడ్ ట్రీట్మెంట్ అంటారు అనమాట. సో ఒకవేళ మ్యూటేషన్ ఉన్న సెల్స్ ఉంటే ఆ లంగ్ క్యాన్సర్లో మనకి చాలా అడ్వాంటేజెస్. ఎందుకంటే ఏ స్టేజ్లో కూడా అది ట్రీట్మెంట్ టాబ్లెట్స్ ద్వారా కూడా క్యూర్ చేసుకోవచ్చు అనమాట. సో సర్వైవల్ కొన్నిసార్లు స్టేజ్ 4లో కూడా ఒక 70% ఉంటుంది ఆ మ్యూటేషన్ ఉంటే. సో జీవనశైలి అంటే ట్రీట్మెంట్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత క్యూర్ అయిపోయింది అనుకోండి, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చండి వాళ్ళు. ఫర్దర్ స్మోకింగ్ చేయకుండా ఉంటే చాలు. ఇంకా మిగతావన్నీ, ఇంకా ఒకవేళ లోబెక్టమీ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద లంగ్ తీసేశారు, ఒక పార్ట్ ఆఫ్ ది లోబ్, ఒక లోబ్ అంటే ఒక 25% అనమాట, దాంట్లో ఒక చిన్న పార్ట్ తీసేశారన్నా కూడా నార్మల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు వాళ్ళు.